ఎవడాడు దేవుని ఆరాధించకు కూడి వచ్చిన దేవుని ప్రియులకు దేవుని వాక్యమును శ్రద్ధతో నేర్చుకున్నట్టు ఈ కార్యక్రమానికి హాజరైన స్నేహితులకు ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తున్నాను. శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యాన్ని ఆరాధిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇలా ఈరోజు మనమంతా కలిసి నేర్చుకునేటటువంటి అంశము దేవుడు మరియను ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ యొక్క పలు ముఖ్యమైనటువంటి అంశాలను మనం చదవడం చాలా అవసరం. బైబిల్ యొక్క అంశములను మనము చదువుతూ బైబిల్ మనకు పరిచయం చేసిన అనేకులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి బైబిల్ మనకు పరిచయం చేసిన వ్యక్తులను గురించి కూడా మనము చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మనకు అవసరమైనటువంటి సందేశాన్ని చాలా తేటగా మనం పొందుతూ ఉంటాం. బైబిల్ అది తెలియజేసినటువంటి పలు ముఖ్యమైనటువంటి వ్యక్తులలో యేసు తల్లి అయిన మరియ ఒకరు. ఆవిడను గురించి లోకంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. క్రైస్తవులను చెప్పుకునేవారు ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. క్రైస్తవేతరులైన వారు ఆవిడ గురించి మాట్లాడుతున్నారు. ఇరు వర్గాల్లో కూడా కనబడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, బైబిల్ ఎంతవరకు మరియను గురించి మనకు తెలియజేసిందో ఆ పరిధిలో కాకుండా, ఆ హద్దులలో కాకుండా, ఒక వర్గమేమో హద్దులు దాటి మరియ యొక్క స్థానాన్ని బాగా హెచ్చించి మాట్లాడటం జరుగుతుంది ఒక ప్రక్క. మరొక ప్రక్క ఏమో బైబిల్ బయలుపరిచినటువంటి స్థానానికి చాలా తక్కువగా మరియకు ఎంతో దూషణ కలిగేటట్లు, అవమానం కలిగేటట్లు మరి ఆవిడను చాలా చాలా తక్కువ చేసి మాట్లాడేవాడు కూడా లోకంలో అనేకులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ బయలుపరిచినంత వరకు బైబిల్ యొక్క హద్దుల లోపల యేసు తల్లి అయినటువంటి మరియను గురించి మనము నేర్చుకోవడం మన జీవితాలకు చాలా చాలా ప్రయోజనమైన ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నా. యేసు తల్లి అయిన మరియను గురించి మనకందరికీ కొద్దో గొప్ప తెలుసు. వారు వీరు మాట్లాడుతున్న మాటలను బట్టి కానివ్వండి, అప్పుడప్పుడు మనం గ్రంథాన్ని చదువుతున్న దానిని బట్టి కానివ్వండి, యేసు తల్లి అయిన మరియను గురించి కొద్దో గొప్ప మనకు తెలుసు. అసలేమీ మనకు తెలియదని చదవటం కాదులే, కానీ మరియను గురించినటువంటి మన అవగాహన ఇంకొంచెం మనం ఎక్కువగా కలిగి ఉండటానికి, మరియను గురించి లోకంలో మనకు వినబడుతున్నటువంటి పలు అపార్థాలలో మనం చిక్కుకొని పోకుండా ఉండడానికి, మరియను గురించినటువంటి పలు రకాల అపార్థాలలో చిక్కుకున్నటువంటి అనేకులైనటువంటి అమాయకపు ప్రజలను ఎంతో కొంత మరి వారిని సమీపించి ఆ అజ్ఞానంలో నుంచి, ఆ మూఢత్వంలో నుంచి బయటికి తీసుకుని రావడానికి సంగతులు ఇలా చదవవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్రద్ధగా మనమంతా ఈ అంశాన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బైబిల్ మనకు సూచించిన పరిధిలో, బైబిల్ యొక్క హద్దులలో మరియను గురించి మనము ఆలోచన చేయాలి. బైబిల్ను దాటి బైబిల్ మనకు పరిచయం చెయ్యనటువంటి మరియను గురించి లోకంలో చాలామంది మాట్లాడుతున్నారు. క్రైస్తవులని చెప్పుకునేవారు అందులో ఉండటం చాలా విచారకరం. క్రైస్తవేతరులు ఉన్నటువంటి అనేకులు మరియను తన స్థానాన్ని నుంచి చాలా దిగజార్చి మాట్లాడుతున్నారు. ఆ మధ్య నిడమన అనే ఒక ఊరు, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది వెళ్ళటం జరిగింది. ఒక విషాదమైన సంఘటన పరిశీలించుకొని అప్పుడు సోదరుడు రమేష్ గారు, నేను అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి చార్వాక ఆశ్రమం ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాం చూద్దాం.
మరి భావజాలానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగితే 3 పుస్తకాలు, అవి మంత్లీ మ్యాగజైన్ అనుకుంటా, ఇచ్చారు. దానిలో ఒక భాగాన్ని నేను చదివితే అందులో ఒక అతను మరియను గురించి రాశాడు. మరి చదివారు లేదు, మరి ఎంత అసభ్యంగా ఎంత అసహ్యంగా మనిషి రాశాడు. అది చదివినప్పుడు అతని యొక్క మూర్ఖత్వం, అతని యొక్క అమాయకత్వం, బైబిల్ పాత్రల పట్ల తనకున్నటువంటి అజ్ఞానం, అసహ్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఏమీ తెలియకుండానే అంతా తెలిసినట్టు మాట్లాడాడు. తాము మాట్లాడుతున్నదే జ్ఞానమని, విజ్ఞానమని, తమకే మేధస్సు ఉన్నదని, అనేకులను బాగు చేయడానికి అలా రాస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. బైబిల్ చదివి మరియను గురించి అతను రాసినటువంటి రాతను చదివితే అతను రాసినటువంటి ఆ రాత పచ్చి బోటకం, పచ్చి అబద్ధం. బైబిల్ మీద, బైబిల్ యొక్క పాత్రల మీద అతడికి ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగలిగాడు. హేతువాదులను చెప్పుకుంటూ సమస్తాన్ని పరీక్షించి న్యాయమైన కారణాలుంటే తప్ప దేనిని మేము నమ్మము, దేని గురించి మేము మాట్లాడమని ఒక పక్కన చెప్పుకుంటూనే కనీస పరిశీలన లేకుండా ఎవరో చెప్పినటువంటి అబద్ధాలను భుజాన వేసుకుని ఆ మనిషి రాశాడనడంలో ఏ విధమైనటువంటి అనుమానమే లేదు. ఇటువంటి పరిస్థితులు చాలా లోకంలో ఉన్నాయి వికృతంగా. ఇటువంటి పరిస్థితుల్లో బైబిల్ యొక్క పాత్రలను న్యాయబద్ధంగా చదవాలి. అందులో యేసు తెలియనటువంటి మరియను గురించి కనీస అవగాహన ఉండాలి. బైబిల్ మనకు చూపించిన రూపం, బైబిల్ను దాటి యేసు తెలియని మరియను ఎక్కువగా మనం ఊహించుకోవడం, ఎక్కువగా మనం మాట్లాడటం దోషము, పొరపాటు అవుతుంది. బైబిల్ హద్దులను దాటి మరియ యొక్క శీలాన్ని గురించి, ఆవిడ యొక్క జీవితాన్ని గురించి, ఆవిడ యొక్క చర్యలను గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కూడా అది పాపం అవుతుంది. ఎవడిని విడిచిపెట్టాడు దేవుడు. వాడు ఎవడైనా సరే మారు మనసు పొందకపోతే యేసు తెలియని మరియను గురించి వక్రంగా రాసినటువంటి చేతిని, వక్రంగా మాట్లాడినటువంటి నాలుకను యేసుక్రీస్తు ఒక రోజున నిర్దాక్షిణ్యంగా తెగపోస్తాడు. ఇది వాస్తవం. ఈ విషయాలను బైబిల్ని బట్టి ప్రజలకు చెప్పాలి, నమ్మాలి. కూడా శ్రద్ధగా యేసు తల్లిని గురించిన వాస్తవాలు ఎలా ఉన్నాయో మనం చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదివితే యేసు తల్లి అయిన మరియను గురించి పలు విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇతర స్థలాల్లో వ్రాయబడినటువంటి కొన్ని లేఖన భాగాలను కూడా మనం చదివినప్పుడు యేసు తల్లి, ముఖ్యంగా యేసుకు సంబంధించిన తన పాత్రను తాను ఏ విధంగా నిర్వర్తించిందో మనం స్పష్టంగా తెలుసుకోగలము. ఏది ఏమైనా యేసు తల్లి అయిన మరియ ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నది, ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నది, ఆవిడ ఎటువంటి కార్యక్రమాలు జరిగించింది, వాటన్నిటిని చూడటం ద్వారా దేవుని యొక్క సంకల్పంలో ఒక మనిషి ఒక బలమైనటువంటి పాత్రను పోషించుటకు గాను దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకోవడానికి ఇష్టపడతాడో, ఎటువంటి వారిని తన కొరకు ఉపయోగించుకోవడానికి దేవుడు మొగ్గు చూపుతారో ఆ విషయాలు కూడా స్పష్టంగా మనము గ్రహించవచ్చు. దేవుని కొరకు ఒక మంచి పాత్రగా నేను కానీ నీవు కానీ ఉపయోగపడాలి అనుకుంటే మనము కూడా మరియను పోలినటువంటి వ్యక్తులుగా మన జీవితాలను కట్టుకోవడం అనేది చాలా చాలా అవసరమని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ భాగాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం చదివాం. ఈ భాగంలో యేసు తెలియనటువంటి మరియ యొక్క రూపు చిత్రం స్పష్టంగా మనకు కనబడుతోంది. అందులో ఒక విషయం చదువుతాను చూడండి. 26 నుంచి 6వ నెలలో
గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్నాడు. ఒక విషయం స్పష్టంగా మనకి ఏం కనబడుతుంది ఇక్కడ అని అంటే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తన గర్భమందు మోయుటకు, తన స్తనముల నుండి పాలించి దేవుని కుమారుడిని పెంచి పెద్ద చేయుటకు, దేవుడు తన కుమారుడి ద్వారా ఏ కార్యక్రమాన్ని అయితే ఈ భూలోకమందు జరిగించడానికి తీర్మానించుకున్నారో ఆ దిశగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మరి పెంచి పెద్ద చేయటంలో మరియ తన పాత్రను పోషించినట్లు దేవుడు ఏం చేశారంటే, మరియను ఎన్నుకోవడము, మరియను ఏర్పరచుకోవడం అనేది జరిగింది. మరియను దేవుడు ఏర్పరచుకున్నటకు, మరియను దేవుడు ఎన్నుకొనుటకు దేవునికి ఏ విధమైనటువంటి నిర్బంధం ఏమీ లేదు. ఆవిడను మాత్రమే ఎన్నుకోవాలి, ఆవిడను మాత్రమే ఏర్పరచుకోవాలి అనేటటువంటి నిర్బంధము తెలియనటువంటి దేవునికి ఏది కూడా లేదు. ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఆవిడ తప్ప మరొక మార్గం దేవునికి ఇంకా ఏమీ లేదు. అంచేత ఆవిడను మాత్రమే దేవుడు ఎన్నుకోవలసి వచ్చింది అనేటటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. దేవునికి ఏదో నిర్బంధం ఉన్న చేత ఆవిడ్ని ఆయన ఎన్నుకున్నారని కానీ, ఆవిడ లోకమందు ఉన్నటువంటి, ప్రత్యేకించి యోధా దేశంలో ఆ కాలంలో ఉన్నటువంటి కన్యకలకు అందరికంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అని దేవుడు ఆవిడను ఎన్నుకున్నాడనే ఆలోచన బైబిల్ మనకు తెలియచేయడం లేదు. ఈ విషయాన్ని మొదటిగా మనము గ్రహించాలి. దేవుడు మరియను ఎన్నుకున్నది ఏ కారణమును బట్టి అని అంటే దేవదూత స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకసారి 28వ వచనాన్ని చదివితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా అన్నాడు. ఏమన్నాడు? దయాప్రాప్తురాలా అంటే దేవుడు నిన్ను దయగా చూస్తున్నాడు, దేవుని దయ నీ మీద ఉన్నది, తన దయను పొందుటకు పాత్రురాలనగా దేవుడు నిన్ను పెంచాడు అని దేవదూత చాలా స్పష్టంగా చెప్పాడు. మరియను దేవుడు ఎన్నుకున్నది తన దయను బట్టి, తన కృపను బట్టి. దేవునికి ఏదో నిర్బంధం ఉన్న కారణం చేత కాదు. ఆ కాలం ఉన్నటువంటి కన్యకలకందరికంటే మరియా ఒక సంపూర్ణమైన, పరిపూర్ణమైన వ్యక్తి అని కాదు. అంటే ఏ దోషము లేని పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అని కాదు. దేవుడు తన దయను బట్టి, తన కృపను బట్టి, తన చిత్తములో ఒక ముఖ్యమైన పాత్ర పోషించినట్లు యేసు తల్లి అయిన మరియ దేవుడు ఎన్నుకున్నాడు. బైబిల్ సూచించిన రూపంలో మరి యొక్క ఏర్పాటు వెనుక దేవుని కృప, దేవుని దయ మాత్రమే తప్ప వేరొకటి కాదనే దానిని మనము గుర్తించాలి. ఎందుకంటే మరి యొక్క స్థానాన్ని బైబిల్ పరిధిని దాటి హెచ్చరించడానికి ఈ సంగతిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమే. అందువల్ల యేసు తల్లి అయిన మరియను గురించి మనం చదివేటప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకున్నది వాస్తవం. అది దేవుని దయను బట్టి జరిగింది. ఈ విషయాన్ని మనం గమనించాలని నేను కోరుతున్నాను. ఇక కిందకి మనము చదువుతూ వెళితే, దేవదూత మరియకు ప్రత్యక్షమయ్యాడు.
దేవుని కుమారుడు తన గర్భమందు పడబోతున్నట్టు విషయాన్ని అయితే దేవదూత చెప్పాడు. తర్వాత భాగానంతా చదవండి, ధ్యానించండి. అయితే మరియలో మనకు కనబడుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే 29వ వచనాన్ని చదువుతారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా అన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. దేవుని యొక్క వర్తమానమును మరియకు తెలియజేశాడు. అది శుభవర్తమానమైనది. మరియ ఏం చేస్తుందో రచయిత స్పష్టంగా తెలియజేశాడు. ఈ శుభవచనం ఏమిటో అని ఆవిడేం చేస్తుందంటే ఆలోచించింది. సహజంగా బైబిల్ యొక్క స్టోరీని మనం చదివితే దేవుని పక్షముగా దేవుని దూతలు ప్రత్యక్షమైనప్పుడు కొద్దిమంది చాలా భయపడ్డారు, కంగారు పడ్డారు, గాబర పడిపోయారు. ఈవిడైతే చాలా మనోనిబ్బరంతో ఉన్నది. ప్రత్యేకించి దూత తెలియజేసినటువంటి ఆ దేవుని వర్తమానం గురించి ఆవిడ ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచనలో పడింది. మరియు ఉన్నటువంటి పలు విశేషమైనటువంటి లక్షణాలలో ఒకటి ఏమిటంటే తనకున్నటువంటి బుద్ధిని, తనకున్నటువంటి తెలివిని దేవుని వర్తమానమును గురించి ఆలోచించుటకు నియోగించింది. ఏమాత్రం కూడా భయపడకుండా, విరవకుండా, ఏ విధమైనటువంటి ఆందోళనకు లోను కాకుండా తన దగ్గరకు దేవుని చేత పంపబడిన వర్తమానమును ఆలోచించుటకు తనకున్న బుద్ధిని, తన యొక్క తెలివిని వినియోగించింది. ఇది ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి, ముఖ్యంగా దేవుని కొరకు జీవించాలనుకునేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ లక్షణం చాలా అవసరం. దేవుడు అనగానే చాలా మందికి భయం. దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలంటే చాలా మందికి కంగారు. మనం దానికి పనికిరామని, మనము దానికి తగిన వారము కాదని, అంటే మనం చాలా తక్కువ అంచనా వేసుకొని కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నిలబడడానికి మనము ఇష్టపడం. కొన్నిసార్లు ఏమో దేవుడిని మనం బహుగా అపార్థం చేసుకుంటాం. దేవుడు అంటే సామాన్యమైన వాడు కాడు, ప్రతి తప్పును ఇట్టే పట్టేసుకుంటాడు, ఏమాత్రం తప్పు దొరికినా పేక నొక్కేస్తాడు. అంటే దేవుడిని చాలా కఠినమైనటువంటి వ్యక్తిగా, దేవుడిని చాలా కోపం కలిగినటువంటి వ్యక్తిగా, చీమ చుట్టుకుంటే శపించేస్తాడు దేవుడు అనే రూపంలో దేవుడిని తప్పుగా అర్థం చేసుకుని దేవుని సందేశాన్ని ఆలోచించడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఆ సందేశానికి తల ఉంచడం కానీ లోకంలో చాలా మంది చేయరు. అని మరి ఎక్కడైతే ఏం చేస్తుందంటే తన దగ్గరకు పంపబడినటువంటి వర్తమానమును సరిగా ఆలోచించడానికి తనకున్నటువంటి బుద్ధిని, తనకున్నటువంటి తెలివిని వినియోగిస్తూ ఉన్నది. ఈరోజు ఈ లక్షణం మాట్లాడుతున్న నాకు, వింటున్న మీకు, మనకందరికీ కూడా అత్యంత ఆదర్శప్రాయం. ఒకసారి లోక సువార్త 2వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుతాను చూడండి. లోక 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునొచ్చు భద్రము చేసుకునెను. అంటే దేవుని యొక్క వర్తమానము, తన కుమారుని గురించి ఏదైతే ఉన్నదో, ఏవైతే ఆవిడ దృష్టికి సంగతులు తేబడుతూ ఉన్నాయో వాటన్నింటిని గురించి ఆవిడ ఆలోచిస్తూ ఉన్నది, గ్రహిస్తూ ఉన్నది, హృదయంలో వాటిని భద్రం చేసుకొనొచ్చు ఉన్నది. అందువల్ల మరియను పోలి దేవుని కొరకు మంచి సాధనంగా మనము ఉపయోగపడాలి అనుకుంటే ఈ లక్షణం మనకు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి మనకున్న బుద్ధిని, తెలివిని, వివేచనను వినియోగించాలి. అందుకు మనము భయపడవలసినటువంటి అవసరమే
లేదు, భయపడకుండా ఆవిడ ఆలోచించింది. ఇదొక అద్భుతమైనటువంటి లక్షణం. రెండవదిగా మనము మరియలో కనబడుతున్న మరొక విషయం ఏమిటంటే, ఆవిడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. మళ్ళొకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలకు మనం వచ్చేస్తే, 28 నుంచి 30 వరకు అంతకుమునకు చదివిన భాగాన్ని మరొకసారి మనం చదివితే, 28వ వచనంలో దేవదూత అన్నాడు, మరియను దయాప్రాప్తురాలా అన్నాడు. 29-30 వచనాల్లో దేవదూత ఏం చెప్పాడంటే, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్నాడు. నా వైపు చూడండి ఒకసారి. ఒక మనిషి దేవుని దయకు పాత్రుడు కావాలి అన్నా, దేవుని కృపకు పాత్రుడు కావాలి అన్నా, ప్రాథమికంగా ఒక మనిషికి దైవభక్తి కొంతైనా అవసరమై ఉంటుంది. ఇది మనకు బాగా అర్థం కావాలి అంటే, శిల్పులు మనకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు, శిల్పాలను చెప్తారు. శిల్పి ఒక శిల్పాన్ని ఎక్కడ చెప్తాడు అని అంటే, రాతి మీద చెప్తాడు. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కేటప్పుడు తాను కొన్ని సాధనాలను వినియోగిస్తాడు. తెలుసు కదా మనకి, శుద్ధి కావాలి, పులి కావాలి. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలనుకున్నప్పుడు మొదట సరి అయినటువంటి రాతిని తాను మరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పిండి రాళ్ళు ఉంటాయి కొన్ని, అంటే శుద్ధితో అలా రాయిని టచ్ చేయగానే రాయి ఏమైపోతుంది, పిండి అయిపోతుంది. ఆ రాయి శిల్పం చెక్కడానికి శిల్పికి పనికొస్తుందా, పనికిరాదు. కాబట్టి శిల్పి ఏం చేస్తాడంటే, శుద్ధి దెబ్బలకు తట్టుకొనగలిగి తన మనస్సులో ఉన్నటువంటి రూపాన్ని చెక్కడానికి ఏ రాయి అయితే ఉపయోగపడుతుందో దానిని అతను అనుకుంటాడు. ఇది వాస్తవం. అలాగే దేవుడు కూడా ఒక బాధ్యతను ఒక మనిషికి అప్పగించడానికి తన దయను బట్టి, తన కృపను బట్టి ఏర్పరచుకుంటాడు. దేవుని దయ, దేవుని కృప 100% వాస్తవం. అయితే ఆ దయకు, ఆ కృపకు ఒక మనిషి పాత్రుడు కావాలి అని అంటే, మనిషి దగ్గర కూడా కనీసమైనటువంటి దైవభక్తి, కనీసమైనటువంటి నైతిక ప్రవర్తన, కనీసమైనటువంటి నీతిని కూర్చున్నటువంటి వాంఛ ఉండాలి మనుషులకు. అటువంటి వారు దేవుని కృపకు, కనికరానికి పాత్రులు అవుతారు. మనము బైబిల్ పఠిస్తే దేవుడు నోవహుతో చెప్పాడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నావు అన్నాడు. అంటే కృప పొందాడు నోవహు కృప పొందటానికి అప్పుడున్నటువంటి ప్రజలందరితో పోలిస్తే నోవహు పాడైపోయిన లోకానికి వేరుగా జీవిస్తున్నాడు కనీసం. అలాగే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాములో కూడా ఏం చూశాడు దేవుడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి నెహెమ్యా గ్రంథం. అతనికి నమ్మకమైన మనస్సు ఉందని చెప్పాడు ఆ రచయిత. కాబట్టి దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కనికరానికి ఒక మనిషి పాత్రుడు కావాలి అని అంటే, తనలో కనీసమైనటువంటి దైవభక్తి, నైతిక ప్రవర్తన, దేవుని నీతి న్యాయములను గుర్చినటువంటి వాంఛ ఎంతో కొంత ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అది యేసు తల్లి అయిన మరియలో ఖచ్చితంగా ఉంది అనే దానికి ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఖచ్చితంగా కన్యక అయినటువంటి ఈ మరియ దైవభక్తి కలిగింది, నైతిక ప్రవర్తన కలిగింది, దేవుని యొక్క నీతిని గురించినటువంటి చింతను కలిగి ఉంది. ఈరోజు మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు దేవుని యొక్క కృపా కనికరములకు పాత్రులమై
దేవునికి మహిమకరంగా, మరి ఈ లోకంలో పాడైపోయినటువంటి ప్రజలకు దీవెనకరంగా మనము ఉపయోగపడాలి అని అంటే మనలో కనీసం దైవభక్తి అవసరం. నీతిగా జీవించాలి అనేటటువంటి ఒక బలమైన కోరిక ఎక్కడో నీకు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తులను దేవుడు తన కృపను బట్టి, తన దయను బట్టి తన కొరకు ఏర్పరచుకుంటారు, బాధ్యతలు అప్పగిస్తారు. కాబట్టి మరియా శీలం లేని మనిషి అని ఎవడైనా మాట్లాడటం చాలా దోషం, పాపం. అది మరి ఏముంది? దైవభక్తి ఉంది, నీతిగా జీవించాలి అనేటటువంటి ఆ నైతికమైనటువంటి వాంఛ ఉంది. ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడి మీద నోరు పారేసుకుంటానికి అవకాశం లేదని మరోసారి ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. మూడవది, మరియలో మనకు కనబడుతున్నటువంటి మరొక విశేషమైనటువంటి లక్షణం ఇప్పుడు రెండు చూసాం. ఏమిటవి? తనకున్న బుద్ధిని, తెలివిని దేవుని వాక్యమును ఆలోచించుటకు వెనకాడకుండా ఉపయోగించింది. రెండు, కనీసమైనటువంటి దైవభక్తి, నైతిక ప్రవర్తన తాను కలిగి ఉంది. మూడవ విశేషం ఏమిటంటే ఆవిడ మనకు కనబడేది. చదువుతాం చూడండి, 38వ వచనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30. ఇక్కడికి రాబోయే ముందు మరొక విషయాన్ని మనము చూడాలి. సరే, ఇదే చదువుదాం. 38. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునగాక అని అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను అన్నాడు. దూతతో మరియా మాట్లాడిన ఈ మాటల్లో నిజంగా మరియా ఎవరై ఉన్నారనే మరొక విషయం మనకు తేడబడుతుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. దాసురాలను అనంటే దేవుని యొక్క బానిసను అనే విషయాన్ని మాట్లాడుతుంది. అంటే ఖచ్చితంగా 100% మరియా వినయమైనటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి. తనకేముంది? వినయం ఉంది. దేవుని ఎదుట తనను తాను ఖాళీ చేసుకుని తనను తాను తగ్గించుకున్నటువంటి వినయమైనటువంటి స్వభావం ఉన్నది. దేవుని పక్షమున దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, దేవుని వర్తమానాన్ని వినిపించాడు. తను బాగా ఆలోచించింది, దేవుని కృపను గుర్తించింది. ఆ తరువాత ప్రభువు దాసురాలు అంటే దేవుని వర్తమానమును కాదనడానికి నాకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. ఎందుకంటే నేను దేవుని బానిసను. ఆయన సృష్టికర్త, నన్ను సృజించాడు. ఆయన సార్వభౌముడు, సమస్తమును ఏలేటటువంటి ఏలిక. నేను కేవలము దేవుని యొక్క దాసురాలు, బానిసను. ఆయన మాటను ఎదిరించే హక్కు కానీ అధికారం కానీ నాకు లేవు. ఆయన సృష్టికర్త, నేను కేవలము సృష్టి అనేటటువంటి ఆ వినయమైనటువంటి స్వభావం ఆవిడకుంది. గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని సన్నిధిలో దేవుని చిత్తము జరిగించటం, మనం ఒక పాత్రను పోషించాలి అని అంటే దేవుడు మనలను తన కృపను బట్టి నిలబెట్టాలి. దేవుని చేతకు మంచి పాత్రగా మనము వినియోగించబడాలి అని అంటే మనకందరికీ కావాలి వినయమైనటువంటి స్వభావము. దేవుని ఎదుట మనము గర్వించడానికి కానీ అనవసరంగా అతిశయించడానికి కానీ ఏ విధమైనటువంటి హేతువు లేదు. మనలను మనము తగ్గించుకోవాలి, దేవునికి బానిసలుగా మనలను మనము ఎంచుకోవాలి. మరియకు అటువంటి లక్షణం ఉంది. అందువల్ల మరియా దేవుని చిత్తంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి హేతువే. ఒకసారి మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వినయాన్ని మనము
ఏ మేరకు అలవర్చుకోగలుగుతున్నాం. వినయ స్వభావం అనేది చాలా ప్రయోజనకరం. ఈరోజు మన కుటుంబాల్లో కానీ, మనం సభ్యులుగా ఉన్నటువంటి సంఘాల్లో కానీ, మనం నివసిస్తున్నటువంటి సమాజాల్లో కానీ బోలెడంతా అసమాధానం ఉంది, అనైక్యత ఉంది. దానికి గల కారణం ఏంటి? మనుషులు ఒకరితోనొకరు కలిసి ఉండలేకపోతున్నారు. ఎక్కువ శాతం అనేకమైనటువంటి సందర్భాల్లో పొసగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మనుషులందరికీ ఇగో చాలా ఎక్కువ. ఏముంది మనుషులకు? ఇగో తెలుగులో అంటారు దాన్ని పొగరా, అహంకారమా? అహం అంటే నేను ఎక్కడ ప్రతివాళ్ళు గట్టిగా చేపెడుతున్నారు. ప్రతివాళ్ళు ఇదే పరిస్థితి, తగ్గేదే లేదు. తగ్గకపోవడం బోలెడన్ని సమస్యలకు హేతు అవుతుంది. దైవికమైనటువంటి సువర్ణ సూత్రం ఏమిటంటే మనిషి నీవు తగ్గాలి. మనిషి ఏం చేయాలి? తనను తాను తగ్గించుకోవాలి. వినయమైనటువంటి స్వభావాన్ని ప్రతి మనిషి అలవర్చుకోవాలి. ఐక్యత వృద్ధి కావాలి అని అంటే ప్రతి మనిషి తనను తాను ఎదుటివాని ఎడల దీనుడిగా తనను తాను తగ్గించుకోవాలి. లేదు అని అంటే ఏ కుటుంబంలోనూ సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఏ సంఘంలోనూ సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. కాబట్టి మంచి ఫలితాలు మనం సాధించాలంటే వినయం అనేది చాలా అవసరం. మరియ యొక్క జీవితంలో అది స్పష్టంగా మనకు కనబడుతోంది. కాబట్టి మరియా నిజంగా మన గౌరవానికి, మన సన్మానానికి ఎంతో పాత్రుడా. ఎందుకంటే ప్రతి మనిషికి ఎంతో అవసరమైనటువంటి గుణలక్షణాలు మరియకు ఉన్నాయి. మనం నేర్చుకుంటున్న మూడవ ముఖ్యమైనటువంటి గుణలక్షణం ఏముంది మరియలో అని అంటే వినయమైన స్వభావం ఉంది. మరియను గురించి కొద్దో గొప్ప మాట్లాడేవాళ్ళు మన గ్రామంలో ఉన్నారు. ఆవిడ గురించి పాడేవారు ఉన్నారు. ఆవిడకి ప్రార్థించేవారు కూడా లేకపోలేదు. అయితే ఆవిడకున్న గుణలక్షణాలను అలవరుచుకున్న వారు ఎంతమంది? ఆవిడకులాగా దేవుని చిత్తాన్ని యోచించడానికి బుద్ధిని, తెలివిని ఉపయోగిస్తున్నారా? ఆవిడలాగా నైతికమైనటువంటి ప్రవర్తన, కనీసమైనటువంటి దైవభక్తి, నీతికి సంబంధించినటువంటి అపేక్ష కలిగి ఉన్నారా? మరియను పోలి తమను తాము తగ్గించుకుంటూ వినయమైనటువంటి భావంతో ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు ఆవిడ వల్లే జీవిత చిత్రాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు? ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆవిడకున్నటువంటి జీవిత చిత్రమే నీ జీవిత చిత్రం కాకుండా ఆవిడ గురించి మాట్లాడినా ప్రయోజనం లేదు, ఆవిడ గురించి పాడినా ప్రయోజనం లేదు, ఆవిడకి ప్రార్థించినా ఏ విధమైన ప్రయోజనము లేదనే సంగతిని గుర్తించాలి. నాలుగవదిగా యేసు తల్లి అయినటువంటి మరియకున్న మనకు విశేషమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే 32 నుంచి చదువుతున్నా. దేవదూత మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తల్లి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతమైన దేవుడని ఆమెతో చెప్పు. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగిన దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అన్నాడు. ఇదంతా దేవదూత చెప్పిన తరువాత ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అని అన్నదాడు. అంటే దేవదూత ఏం చెప్పాడు? నీవు గర్భమును ధరిస్తావు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. దేవుడు తన తండ్రి అయిన యాకోబు రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. అతడు సింహాసనాన్ని అధిష్ఠించి దేవుని ప్రజలను యుగ యుగములు ఏలతాడనే విషయాన్ని చెప్పాడు. సరే, ఆవిడ
తన కుమారుడు గొప్పవాడు అవ్వడం, రాజు అవ్వడం, దేవుని ప్రజలను ఏలడం, ఇదంతా కాసేపు ప్రక్కన పెట్టి ఆవిడ అడుగుతున్నది ఏమిటంటే, ఓకే నేను పురుషుని ఎరుగిన దానను కదా, ఇది ఎలాగో సంభవిస్తుంది అంటే నాకు కుమారుడు జన్మించడం ఎలా జరుగుతుంది అనేది ఆవిడకి వచ్చిన ప్రశ్న. అప్పుడు దేవదూత చెప్పాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందని దేవదూత చెప్పాడు. అంటే ఇదంతా దేవుని శక్తి వలన జరుగుతుందని చెప్పాడు. ప్రకృతి సిద్ధంగా జరిగేది ఏమిటి? ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వాలంటే పురుషుని ఎరగవలసిందే, వేరొక అవకాశం లేదు. కానీ ఇక్కడ ఈ కార్యక్రమం దేవుని వలన, దేవుని శక్తి వలన జరుగుతుందని దేవదూత చెప్పాడు. ఆవిడ ఏమాత్రం కూడా సందేహించకుండా, సంశయించకుండా ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగునగాక అని అంది. అంటే ఇక్కడ మనం కనబడుతున్నది ఏమిటంటే దేవుని యొక్క శక్తిని నమ్మింది. దేవుని యొక్క శక్తిని ఆవిడ సందేహించకుండా, శంకించకుండా నమ్మింది. చాలామంది దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని నమ్మలేకపోయారు, దేవుని శక్తిని నమ్మలేకపోయారు చాలామంది. కానీ మరి అయితే దేవుని శక్తిని హృదయపూర్వకంగా విశ్వసించింది. ఈరోజు మరియను గురించి అధ్యయనం చేస్తున్నటువంటి మనము స్వీయ పరీక్ష మరొకసారి చేసుకోవాలి. ఆవిడ ఎలాగైతే దేవుని యొక్క శక్తిని ఏమాత్రం కూడా సందేహించకుండా విశ్వసించిందో, మనము కూడా దేవుని యొక్క శక్తిని సందేహించకుండా విశ్వసించాలి. దేవుని విశ్వసించడం అంటే ఈ మధ్య కూడా మనం చెప్పుకున్నాం, దేవుని శక్తిని విశ్వసించడం, దేవుని జ్ఞానాన్ని విశ్వసించడం అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుని నమ్మడం ఏముంది? దేవుని శక్తిని నమ్మడం ఉంది. మరియ అదే పని చేసింది. ఈరోజు మళ్ళీ అంటున్నా, మరియను గురించి మాట్లాడుతున్న నీవు దేవుని శక్తిని నమ్మగలుగుతున్నావా? నిన్ను పోషించి సంరక్షించడంలో ఉన్న దేవుని శక్తిని, క్రీస్తు నిన్ను రక్షించడంలో ఉన్నటువంటి దేవుని శక్తిని నిజంగా నీవు నేను నమ్మగలుగుతున్నామనేది ఒకసారి మనమే స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఒకరు చాలామంది చూడండి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అనేటటువంటి మీమాంసలో చింతలో ఉన్నారు. అనేకులు చింతలో ఉన్నారు. యేసు ప్రభు చెప్పుచున్నది ఏమిటి? మీ కళ్ళ ముందు దేవుడు తన శక్తి ద్వారా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలను చూడండి, దేవుని శక్తిని నమ్మండి అనేది ఆయన బోధిస్తున్నాడు. కానీ చాలామంది నమ్మలేకపోతున్నారు. ప్రతి ఆదివారం సంఘ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ దేవుని శక్తిని నమ్మని వారు లోకంలో చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా మరి జీవిత చిత్రం ఏం చెప్తుందంటే, మనుషులారా దేవుని శక్తిని మనుషులు నమ్మాలి, నమ్మవచ్చు. నేను నమ్మాను, మీరు కూడా దేవుని శక్తిని నమ్మండి. కన్యక పురుషుని ప్రమేయం లేకుండా గర్భాన్ని ధరించడం, అది కేవలం దేవుని యొక్క శక్తి వలన జరిగేటటువంటి కార్యక్రమమే. దేవదూత చెప్పాడా? ఏమన్నాడు ఆయన? 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేదని ఆమెతో చెప్పారు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి నీవు గర్భాన్ని ధరిస్తావు, నీవు కుమారుడికి జన్మనిస్తావు అనేది దేవుని యొక్క మాట అని దేవదూత ఎప్పుడైతే చెప్పాడో, దేవుని శక్తిని ఏమాత్రము కూడా సందేహించకుండా, ఇది జరుగుతుందా అనేది కాదు మరి యొక్క సందేహం. మరి యొక్క సందేహం అంటే ఏంటి? ఎలా జరుగుతుంది అనేది చెప్పాడు దేవదూత. వెంటనే ఆ విషయాన్ని రూఢిగా విశ్వసించింది. కాబట్టి యేసు తల్లి అయిన మరియలో ఉన్న మరొక విశేషమైన లక్షణం దేవుని శక్తిని నమ్మడం. 4 విషయాలు చూసాం. ఒకటేంటి? దైవ సందేశాన్ని యోచించుటలో తన బుద్ధిని, తెలివిని ఉపయోగించింది. 2, ప్రాథమికమైనటువంటి దైవభక్తి, ప్రాథమికమైనటువంటి నైతిక ప్రవర్తన
యేసు తల్లి అయినటువంటి మరియా కలిగి ఉన్నది. మూడవది వినయమైనటువంటి స్వభావం ఉన్నది మరియకు. నాలుగవది ఏమిటంటే దేవుని శక్తిని నమ్మగలిగేటటువంటి గుణం ఉన్నది. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మరియను అనుసరిస్తున్నారు. ఈ లక్షణాలు లేని వాళ్ళు మరియను గురించి ఎరిగిన వారు కాదు, మరియను అనుసరించే వాళ్ళు అంతకంటే కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐదవది మనము చూస్తాం మరియలో, అదేమిటంటే మళ్ళీ ఒకసారి లోక 1:38 అంతకు మనం చదివాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటితో తాము యొద్ద నుండి వెళ్ళు. ఆవిడేమందంటే నీ మాట చొప్పున. దేవదూత మాట్లాడే మాటలన్నీ ఎవరివి? దేవునివి. అంటే దేవదూత వచ్చి దేవుని పక్షమున ఏదైతే తెలియజేశాడో అదంతా అలాగూ జరుగునుగాక అని అన్నది. వాస్తవానికి ఆవిడ కన్యక. తాను ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తి? ఆవిడ ఒక యూదురాలు. ఎవరు ఆవిడ? యూదురాలు. ఆవిడ కన్యక. అప్పటికే ఆవిడికి ఒక పురుషునితో ప్రదానం చేయబడింది. యూదులలో ఒక కన్యక పురుషునికి ప్రదానం చేయబడిన తర్వాత తాను గర్భం ధరించినట్లయితే 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 6 మాసాలు గడిచాయి అనుకోండి. అప్పుడు కన్యక గర్భం ధరించినట్టు కన్యక దాయగలదా? దాయలేదు. ఇప్పుడు పురుషునికి ప్రదానం చేయబడిన తర్వాత ఒక కన్యక, అంటే ఇప్పుడు ప్రధానంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ప్రధానానికి వివాహానికి గ్యాప్ ఉంటుంది కదా. మనం ఎంగేజ్మెంట్ అంటున్నాం. ఎంగేజ్మెంట్ ఎందుకు అసలు? చాలా మందికి తెలియదు పాపం. అది ఎందుకో తెలియకుండానే కార్యక్రమాలు చేస్తారు మనుషులు. ప్రధానానికి వివాహానికి మధ్యలో గ్యాప్ ఎందుకంటే ఆ స్త్రీ పురుషులు వివాహానికి సిద్ధపడాలి, అంటే మానసికంగా సిద్ధపడాలి. ప్రత్యేకించి స్త్రీకి సంబంధించినంత మటుకు తన తండ్రి ఇంటిని, తన స్వజనం ఏం చేయాలి? విడువాలి, మరువాలి. అందుకు ఆవిడ మానసికంగా సిద్ధం కావాలి. అలాగే తాను శారీరకంగా తన పవిత్రతను, తన పరిశుద్ధతను, అంటే తన శీలం రుజువు కావాలి. ఏం కావాలి? తన శీలం రుజువు కావాలి. ఓకే, అప్పటికప్పుడు వెళ్ళి చూసుకున్నప్పుడు అంతా తెలియదు కదా. గ్యాప్లో ఏం జరుగుతుందంటే మనుషులు తమ యొక్క శీలాన్ని, తమ యొక్క పవిత్రతను రుజువు చేసుకోవడానికి అది ఉద్దేశించబడింది. ఇప్పుడు ఇటువైపు మనం వెళ్తే మ్యాటర్ ఆగిపోతుంది, తర్వాత విషయం చూద్దాం. సరే, ఏది ఏమైనా ఒక కన్యక తన శీలాన్ని రుజువు చేసుకోవాల్సిన నేపథ్యంలో తన గర్భం ధరించినట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో 25, 26 చూడండి ఒకసారి. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి చట్టంలో విషయం ఇలా ఉంటుంది. 20 ఒకడు ప్రధానం చేయబడిన చిన్నదానాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావగలడు. ఓకే, ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యొక్క మరణపాత్రమైన పాపం లేదు. 17 చూద్దాం. 13 నుంచి విషయాలు ఉంటాయి. ఆ భాగం అంతా మీరు చదవండి, చదవడానికి టైం లేదు. రైట్. ప్రదానం చేయబడిన కన్యక తన శీలాన్ని పోగొట్టుకున్నది అనేది సాక్ష్యాధారాలతో రుజువైతే ఆవిడ ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే మరియలో మనకు కనబడుతున్న విశేషమైన లక్షణం ఏమిటంటే, నేను ఒక యూదురాలని, కన్యకను, ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి వ్యక్తిని. ఓకే, ఒకవేళ
ప్రదానం చేయబడినటువంటి పురుషుడు ఈ పరిస్థితిని అంతటినీ ఉన్నదన్నట్లుగా అంగీకరించవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు. ఏమైనా జరగవచ్చు. ఏది ఏమైనా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునగా. అంటే దేవుని చిత్తమునకు తల వంచింది. పర్యవసానం ఏమైనా, పరిస్థితులు ఏమైనా దేవుని యొక్క చిత్తమును జరిగించడానికి హృదయపూర్వకంగా తాను తీర్మానము చేస్తుంది. అంటే దేవుని చిత్తమును జరిగించటకు ఎంతటి మూల్యమును చెల్లించవలసి వచ్చినా అది ఏమైనా సరే ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునగా. దేవుని చిత్తమే జరగాలి అనే విషయాన్ని ఆవిడ చాలా స్పష్టంగా తెలియజేసింది దేవుని యొక్క దూతతో. కాబట్టి మరియ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే దేవుని చిత్తానికి పెద్దపీట వేయాలి. మరియ జీవితం ఆ విషయాన్ని మానవాళికి అందరికీ నేర్పిస్తుంది. పరిస్థితులు ఎలా మారినా, ఎంతటి మూల్యమును చెల్లించవలసి వచ్చినా దేవుని చిత్తాన్ని జరిగించడానికి మించి ఈ లోకంలో ఏమీ లేదు. అవమానమే కావచ్చు, నిందే కావచ్చు, హింసే కావచ్చు, ప్రాణమే పోవచ్చు, అయినా సరే నీ మాట చొప్పున జరుగునుగాక అనే తన దృఢమైనటువంటి తీర్మానాన్ని వ్యక్తం చేసింది. మరియను గురించి తదేకంగా మాట్లాడే నీలో నాలో ఈ లక్షణం అంతా ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి. దేవుని చిత్తమే జరగాలి. తెల్లారేస్తే మరియను గురించి మాట్లాడతారు. అసలు దేవుని చిత్తం ఏమి అన్నది ఎప్పుడూ శ్రద్ధ కలిగి అధ్యయనం చేయరు. అసలు తాము జరిగిస్తున్నది దేవుని చిత్తమా లేదంటే ఒక నరమాత్రుని చిత్తమా తెలియనటువంటి అయోమయంలో ఉంటారు. తెల్లారు వేస్తే జననీ మరి అని పాట మళ్ళీ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అనేకమైనటువంటి స్థలాల్లో ఉన్నారు. ఇప్పుడు మరియా ఎప్పుడు మన జ్ఞాపకానికి వచ్చినా ఆవిడలో ఉన్న విశేషమైనటువంటి గుణాలు మనం తలపోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరియా దేవుని చిత్తానికి మాత్రమే పెద్దపీట వేసింది. తన అవమానాన్ని పట్టించుకోలేదు, తన శ్రమను పట్టించుకోలేదు. ఏం జరిగినా దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి అనేటటువంటి ఒక బలీయమైన తీర్మానం కలిగినటువంటి విశేషమైనటువంటి స్త్రీ యేసు తల్లి అయిన మరియా. ఇంకా చాలా విశేషాలు ఆవిడ జీవితంలో మనం చూడగలం. ప్రభు చిత్తమైతే వచ్చే ప్రభు దినము కూడా ఇదే విషయాన్ని మనం చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొంత మీకు అర్థమైంది అనుకుంటున్నా. బైబిల్ యొక్క వ్యక్తులు పురుషులైన స్త్రీలైన అందరికీ వారి జీవితంలో నుంచి పాఠాలు ఉంటాయి. ఇప్పుడు మరే జీవితంలో నుంచి పాఠాలు స్త్రీలకేనా? స్త్రీలకే కాదు, పురుషులకు కూడా, చిన్నలకు పెద్దలకు అందరికీ పాఠాలు ఉంటాయి. కాబట్టి మరియను గురించి చదవండి, ధ్యానించండి. ఆమె విశేషమైన జీవితంలో ఉన్న పలు విషయాలను అన్వయించుకోనండి. మనం కూడా దేవునికి మహిమకరమైన వ్యక్తులంగా భూమి మీద ఉండాలని మనసారా కాంక్షిస్తున్నాం. 5 విషయాలు నేర్చుకున్నాం కదా. బుద్ధిని, తెలివిని దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి ఉపయోగించాలి. ప్రాథమికమైన దైవభక్తి, నైతిక ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనము ఖాళీ చేసుకున్న వినయ స్వభావం ఉండాలి. 4, దేవుని శక్తిని అంతటిని హృదయపూర్వకంగా విశ్వసించాలి. 5, దేవుని చిత్తానికి పెద్దపీట వేయాలి. అది ఏమైనా కానీ దేవుని మాటే జరగాలి. ఏది కోల్పోవలసి వచ్చినా, ఏది వదులుకోవలసి వచ్చినా దేవుని చిత్తమే జరగాలి. ఇది మరియలో మనకు కనబడుతున్న లక్షణాలు. అవి నాలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, మీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉన్నవాళ్ళు ఎవరు చెక్ చేసుకోవటం, ఉన్నవాటిని బలపరుచుకోవటం, లేని వాటిని సంపాదించుకోవటం నేడు మన ఎదుర్కొన్నటువంటి సవాల్. ప్రభు చిత్తమైతే మరో ప్రభు దినాన విషయాలు ఇంకా మిగిలిపోయిన వాటిని మనం స్టడీ చేసి మేలు పొందుదాం. శ్రద్ధ ఉన్నందుకు అందరికీ వందనాలు.